ఉంటే, ప్రభువు మనతో నడుస్తే ఎలా ఉంటుంది? అసలు వాస్తవంగా దేవుడు మనతో ఉంటాడా? దేవుడు మనతో ఉంటాడా? దేవుడు మనతో ఉంటాడా? దేవుడు అసలు వాస్తవం చెప్పాలంటే దేవుడు మనతో ఉంటాడా? ఎప్పుడైనా ఈ ఆలోచన వచ్చింది? దేవుడు మనతో ఉంటాడా? దేవుడు మనతో ఉంటే మనకేమైనా ప్రయోజనం ఉందా? ఒకవేళ దేవుడు మన బ్రతుకుల్లో నుంచి, మన జీవితంలో నుంచి ఎప్పుడు, ఎలాంటి సందర్భాలు, ఎలాంటి సమయాలలో మనల్ని విడిచి వెళ్ళిపోతారు? కొన్ని మాటలు మనం ఈ దినం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా రాసినటువంటి గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనంలోంచి ఈ దినము కొంత సమయాన్ని దేవుని వాక్యంలో చూసుకుందాం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్నటువంటి స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. హల్లెలూయా! దేవుడు మనతో వాగ్దానం చేస్తుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన దేవుడు, మనం ఆరాధించేటటువంటి మన ప్రభు మనతో ఈ దినము కాదు, ఎప్పుడో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని ఎప్పుడు, ఆ వాగ్దానాన్ని బట్టి మన జీవిత ప్రయాణములో అంటే ప్రయాణములో నడుస్తూ ఉంటున్నప్పుడు, సుడిగుండాలు ఎదురైనప్పుడు ఈ ప్రార్థన మనం చేయలేని స్థితిలో ఉన్నాం. దేవా, నీవు నాకు ముందు నడుస్తాను వాగ్దానం చేశావు కదా, నాకేమైనా అడ్డుబండలు వస్తే ఆ అడ్డుబండలన్నిటిని తీసివేసి నా మార్గమును సరళము చేస్తాను వాగ్దానం చేశావు కదా, నాకున్నటువంటి పరిస్థితులు, గడ్డు పరిస్థితులలో నా జీవిత నావ ప్రయాణమై నడుస్తుంది, నాకున్నటువంటి పరిస్థితులు, నాకున్నటువంటి స్థితిగతులను మార్చవా అని చెప్పి ఏ పొద్దైనా మా అనుదిన జీవితంలో మనం ప్రార్థన చేస్తుంటున్నామా? దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీకేమైనా ఒకవేళ ఈ లోక సంబంధమైనటువంటి అపవాది ఒకవేళ బంధాల చేత బంధిస్తే, నీ అనారోగ్య విషయంలో కావచ్చు, నీ ఆర్థిక విషయంలో కావచ్చు, నీ వ్యాపార విషయంలో కావచ్చు, ఏ రకమైనటువంటి విషయంలో కానీ అపవాది నీకు అడ్డుబండల చేత నీ జీవితాన్ని బంధిస్తే, ప్రభు మాట్లాడుతున్నాడు, ఇనుప గడియలను సైతము నేను విరగొడతాను, వాటన్నిటిని నేను విరగొట్టి నీకు క్షేమమునిస్తాను అని అంటున్నాడు ప్రభు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఏ రోజైనా సరే ప్రభు సముఖములో దేవుడు వాగ్దానం చేశాడు, వాగ్దానాలను మనం స్వతంత్రించుకోలేని స్థితిలో మనం ఉండి, దేవా, అపవాది నా జీవితమును అనేక బంధకాల చేత నన్ను బంధించింది ప్రభువా, ఇక్కడ చూస్తే ఆర్థిక ఇబ్బందులు, ఇక్కడ చూస్తే అనారోగ్య పరిస్థితులు, నానే వారందరూ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతుంటున్నారు, నాలో క్షేమము లేదు, నాలో ఆనందము లేదు. వాస్తవం చెప్పాలంటే నా బ్రతుకంతా నిరాశ నిస్పృహలే ఉన్నాయ్యా. ఏ రోజైనా సరే ప్రభు అలాంటి స్థితిగతుల గుండా నీ జీవిత నావ, నీ కుటుంబ నావ ప్రయాణమై నడుస్తుంటున్నప్పుడు దేవుని సముఖంలో ఈ లేఖనాలను ఎత్తి ఎందుకు ప్రార్థించవు? దేవునికి ఏమైనా అసాధ్యమైనది ఏమైనా ఉందా? ప్రభు మాట్లాడుతున్నాడు, నా ప్రియ దేవుని సంగమా, వడిగా జలములలో మార్గమును సరళము చేసేటటువంటి దేవుడట. నేను ఈ మధ్య ప్రాంతానికి వెళ్ళినప్పుడు, మరి మనలో ఉన్నటువంటి వారు సముద్రం మీద తీసుకెళ్లిపోయినప్పుడు, ఆ అలలు వేసినప్పుడు ఆ పడవ అటు ఇటు కొట్టుమిట్టాడుతుంటున్నప్పుడు, ఇంకా
విపరీతముగా అలలు ఎగిసి పడుతుంటున్నప్పుడు చాలా భయం వేసింది. కానీ ప్రభు మాట జ్ఞాపకం వచ్చి, వడిగల జలములలో సైతము మార్గమును సరళము చే సామర్థ్యము గలవాడు. మన దేవుడు వాస్తవం చెప్పాలంటే, దేవుడు ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. కానీ దేవుడు మనకు ముందు నడుస్తాడు, నడువు అని చెప్పి ఏ రోజైనా సరే మనం అడిగామా? జల ప్రళయములో అంటే ఈ లోకాన్ని అంటే దేవునికి ఇష్టము లేని ఈ పాడు లోకాన్ని ప్రభు పాడు చేయడానికి ఆది దినములు అంటే ఆదాము దినములలో చూస్తే, నోవాహు దినాల్లో చూస్తే జల ప్రళయము రప్పించినటువంటి నీరు ఇప్పటికీ లేదా? మనము దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్థితిగతులు, కట్టడాల నుంచి మనం బయటికి వెళ్ళిపోతే ఆనాడు నాశనము చేసినటువంటి జలము ఈ రోజు లేదా? ఆ రోజు జలప్రళయంలో 40 రాత్రులు 40 పగళ్ళు కురిపించినటువంటి ఆ నీరు ఇప్పటికి లేదా? ఎటుపోయింది మన నీరంతా? అంత కంప్లీట్ గా ఆ రోజు రప్పించినటువంటి ఆ నీరంతా వెళ్ళిపోయిందా? సముద్రంలో నీరు ఆ రోజు ఉన్నటువంటి నీరు ఈ రోజు దాకా ఆ నీరు కాదా? ఏ రోజైనా మనం ఆలోచన చేశామా? ఆ చిన్న మాట మాట్లాడుతూ నడుస్తూ పోతున్నప్పుడు, ప్రభువా దేవుడు అలనాడు నీ ప్రజలు నీకు వ్యతిరేకముగా జీవించి బ్రతికినప్పుడు ఈ నీటినే కదా ప్రభువా వారి మీదకి రప్పించావు. మేమును నీ కట్టడలను అనుసరించి నడిచి జీవించకపోతే అలాంటి స్థితిగతులు మా మీదికి నీ రప్పించగల సామర్థ్యము గల దేవుడవయ్యా. వాస్తవంగా చెప్పాలంటే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే అక్కడ స్పష్టంగా ఉంటుంది ఒక మాట. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో ఉందని కొరింథీ ప్రజలతో పౌలు అపోస్తలుడైనటువంటి పౌలు వారందరితో మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడి ఆత్మ మీలో ఉంది. దేవుడు మీలో ఉండి మీలో ఉన్నాడు. దేవుడు ఎప్పుడైనా ఏ పని చేయడానికి ముందు పూనుకున్నా, నడుస్తున్నా, ముందుకు ప్రయాణమై వెళుతున్నా కూడా దేవుని సహాయము తీసుకోలేని స్థితిలో ఎందుకు మనం ఉన్నాం? దేవుడు అంటున్నాడు, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నేను నీకు ముందు నడుస్తే, నేను నీలో ఉంటే, నేను నీతోనే ఉంటే నీకేమైనా? దేవుడు నీతో మనతో ఉంటే నడి సముద్రములో సైతముకు మనం ఉన్న ఏది మనం ఏం చేయలేం. ఒకవేళ ఇది ఆలోచన చేస్తాం, దేవుడు మనలో ఉంటానని చెప్పాడు, మనతో ఉంటానని చెప్పాడు, మరి మనకెందుకు ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మనం వెంటాడుతున్నాయి? ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య, ఏదో ఒక అంటే ఈ లోక సంబంధములో చిక్కుకొని మన బ్రతుకులు కొట్టుమిట్టాడుతున్నాయి. దేవుడు ఎలా విడిచిపోతాడు? మనల్ని మాటిచ్చాడు కదా, దేవుడు మనలో ఉంటానని మాటిచ్చాడు, దేవుడు మన ముందు నడుస్తానని చెప్పి దేవుడు మాటిచ్చాడు కదా. ఎలా వెళ్ళిపోతాడు? మనల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోతాడు? ఒకసారి ఆలోచించి, ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు వాగ్దానం చేశాడు. ఎప్పుడు వాగ్దానం చేశాడంటే, ఐగుప్తు ప్రజల్ని మోషే ద్వారా విడిపింపబడుతున్నప్పుడు మోషే దేవుని సముఖంలో ప్రార్థన చేశాడు, ప్రభువా నీ సన్నిధి నాతో రాకపోతే, నీ సన్నిధి మాతో రాకపోతే నేను కదలలేను ప్రభువా. నీ సన్నిధి నీవు మాతో రాకపోతే
ఈ ప్రయాణం నేను కొనసాగించలేను ప్రభు అన్నాడు. మోషే అన్నాడు. మరి ప్రభు వాగ్దానం చేశాడు కదా, ఇశ్రాయేలు ప్రజలను కాపాడువాడు కొనుగోడు నిద్రపోడని మాటిచ్చిన దేవుడు నిరంతరము నిత్యము కాచి కాపాడుతూ ఇశ్రాయేలు ప్రజలను ఎండగొడుతున్నప్పుడు మేఘస్తంభముగా, ఆ రాత్రికాల సమయంలో అంటే రాత్రి వేళ సమయంలో అగ్నిస్తంభముగా ఉండి నడిపించినటువంటి దేవుని కార్యాలని మనం ఎలా మర్చిపోతుంటున్నాం? పరలోకపు తండ్రి మనతో ఉండి మనని చెయ్యి బట్టి నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆ సహాయాన్ని దేవుని అర్జిస్తావో ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని నడిపించడానికి ఇష్టపడతాడు. దేవుని సంఘములో అలనాడు ఇశ్రాయేలు ప్రజల సమూహములో ఉన్నటువంటి ఒక గుంపు, ఒక కుటుంబం వారు యెరికో పట్టణానికి వెళ్ళినప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏ వాగ్దానం చేశాడంటే, మీరు వెళ్ళి యెరికో పట్టణంలో అంత నాశనం చేయండి, కానీ యెరికో పట్టణంలో నుంచి ఏ వస్తువు కూడా కనీసం అంటే వాస్తవంగా నోరుపో కూడా మీరు తీసుకొని రావద్దు బిడ్డ అని అన్నాడు. ఏం చేశారు? ఒక కుటుంబం, ఒక వ్యక్తి, ఆకాను అనేటువంటి ఒక వ్యక్తి తన ప్రేమ అంటే తన మనసును చంపుకోలేక రెండింటిని తీసుకొని వచ్చాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నా ప్రియ దేవుని సంగమా, నా మాట ఎవడైతే వింటాడో వాడిని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను, వానికి ఏ లోటు ఉండదు, వాడు పట్టిందల్లా ఆశీర్వాదములోనికి నడిపిస్తాను వాగ్దానం చేశాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వాని పూర్ణ శాంతి గల వానిగా చేస్తానంటాడు. దేవుడు మనలో ఉన్నాడని చెప్పుకుంటాడు, కానీ వారి మనసు అంతా ఎక్కడ ఉంటుంది? మనం అనుకుంటాం, నేను దేవుని బిడ్డను, నేను దేవుని కుమారుడను, నేను దేవుని కుమార్తెనని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ మనసు ఎక్కడుంది బిడ్డ అని నేను ప్రభు అడుగుతున్నాడు. ఆ కాను వల్ల ఈ లోకములోని వాని అంటే లోకములో ఉన్నవాని వైపు, ఆ కాను వల్లే నీ మనసు ఈ లోకములో ఉన్నవాని వైపు ఉంటే దేవునితో ఉంటాడు. ఆకాను ఎప్పుడైతే దేవునికి విరోధముగా పాపం చేశాడో, దేవుని మాటలు వినాడో, హాయి అనేటువంటి చిన్న పట్టణానికి యెహోషువ వారి సైన్యము పంపించినప్పుడు ఎంత ఘోరాతి ఘోరముగా అపజయం పాలయ్యాడు. యెహోషువ దేవుని సముఖమును వచ్చి బట్టలు చెప్పుకొని, దేవా నేను ఏం తప్ప అంటే నాలో అంటే మాలో ఉన్న లోటు ఏందయ్యా అని అడిగితే, దేవుడు ప్రార్థన చేసినప్పుడు ఆకాను చేసినటువంటి తప్పిదమును తీసుకొని వచ్చాడు, వారి ముందుకు తీసుకొచ్చాడు. చూసారా? మనం ఎప్పుడైనా దేవుని సముఖంలో దేవుడు మనకు ముందు నడుస్తున్నప్పుడు, వాస్తవంగా చెప్పాలంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ముందు నడిచినప్పుడు ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, ఆగిందా? ఎర్ర సముద్రం అడ్డొస్తే ఆగిపోయారా? ఎర్ర సముద్రము చీల్చినటువంటి దేవుడు నీ జీవితం, నా జీవితంలో అసలు మనకు సాధ్యము కాని సమస్య మన దగ్గరకు వచ్చి అడ్డుంటే దేవుడు ఆ సమస్యని పక్కకు తీసేటటువంటి బలము, సామర్థ్యం మన దేవునికి లేదా? మరి ఎందుకు మనము ప్రతిదానికి అవిశ్వాసముతో ముందుకు నడుస్తాం? మన ప్రార్థన దేవుని వాక్యాల వైపు, దేవుని లేఖనాల వైపు మన మనసు ఎందుకు మరల్చలేని స్థితిలో ఉన్నాం? ప్రభువు అంటే దేవుని కుమారుడు ఉండి కూడా ప్రభు ఈ లోకములో 3.5 సంవత్సరాలు బ్రతికి సేవ చేసినటువంటి సందర్భాలలో దేవుని లేఖనాలను ఎత్తుతూ ప్రార్థించినటువంటి ఆ యొక్క
యేసు ప్రభు అడుగు జాడలలో మనం ఎందుకు నడవలేని స్థితిలో మనం ఉన్నాం? ప్రభు అంటున్నాడు, నా ప్రియ దేవుని సంగమా, మన ప్రభువు మనకు ముందు నడుస్తే, మన ప్రభువు మనకు ముందు నడుస్తే ఇనుప సంఖ్యలు కానీ ఇతర వాస్తవం చెప్పాలంటే ఏమీ కూడా దేవుని ఎదుట నిలవనేరవు. దేవుడు మనతో, వాస్తవంగా దేవుడు ఉంటే మనకేమైనా ఇబ్బందులు ఉంటాయా? కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ కానువలే మన మనస్సుని ఈ లోకములో ఉన్న వాని వైపు, మన మనస్సుని, మన అవసరమైతే శరీరాన్ని కూడా ఈ లోకములోని వాని వైపు తీసుకెళ్తుంటున్నాం. ఆ సందర్భాలలో ఉన్నప్పుడు దేవుడు ఆ కానును విడిచి వెళ్ళినటువంటి విధముగా మనల్ని, మన కుటుంబాన్ని విడిచి వెళ్ళడా? వెళితే అప్పుడు నువ్వు మోకాళ్ళ నుండి తల బాదుకొని, రొమ్ము బాదుకొని, ఓ ప్రభువా నన్ను వడిచి వెళ్ళిపోయావా అని అంటే, నీ పాపములో, అంటే పాపములో పడి ఉంటే ప్రభు మనలో ఎలా ఉండగలుగుతాడు? చాలా సందర్భాలలో అప్పుడప్పుడు మన బిడ్డలు మంచి మంచి వీడియోలు పెడుతుంటుంటారు. ఎక్కువ సమయం ఎవరికి ఇస్తున్నావు? ఒకవేళ నువ్వు దానికంటే దేవుడు వచ్చి నిలబడి, దేవుడు నీతో సంభాషణ చేయడానికి, నీతో గడపడానికి, సమయము గడపడానికి ఎలా సమయము గడుపుతావు? ప్రార్థన ద్వారా, స్తుతుల ద్వారా, దేవుడి సన్నిధిలో ఆయనతో సహవాసం చేయడానికి పూనుకున్న సమయంలో మనకి ఏ రోజైనా సరే ఒక నిర్ణీత సమయం ఉందా? అంటే మనకి ఏదైనా ఖచ్చితంగా దేవునితో గడపాలని చెప్పి నీలో ఏమైనా ఒక నిబంధన ఉన్నదా? కనీసం రోజు ఖచ్చితంగా సాయంత్రం, మధ్యాహ్నం, ఉదయం నీకు ఏదో ఒక సమయంలో ప్రభుతో గడుపుతాను అని ఒక నిబంధన నీ జీవితంలో ఉందా? లేదు. కానీ ప్రభు అంటున్నాడు, ఒకవేళ అలాంటి నిబంధన నీ జీవితంలో లేకపోతే నేను చేయబట్టుకొని, ప్రభు అంటున్నాడు, మాటికి అంటున్నాడు, మన జీవితంలో ఏముంటుందనంటే ఈ లోకములో ఉన్న మాలిన్యం అంతా మనలో ఉంటుంది. కానీ లోకంలో ఏముంది? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, మన మనస్సు ఆ కానువలే ఈ లోకములోనికి తీసుకుని వెళ్ళిపోతున్నాం. మన మనస్సుని లోకములో ఏముందట? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, ఈ లోకమునైనను లోకములో ఉన్నవానినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల. చూసారా ఎంత గొప్ప స్టేట్మెంట్ ప్రభు ఇచ్చాడు? కానీ మనం ఏం చేస్తున్నాం? నా ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలని ఇంకొక మాట అంటున్నా. ఏంది పాస్టర్ గారు, మేము లోకములోనే బ్రతకాలి, లోకములోనే జీవించాలి, లోకములోనే ఉండాలి కదా, లోకము ఆశల నుంచి ఎలా బయటికి నేను మరలాలి అని అంటే, సముద్రంలో చేపలు పట్టడానికి పెద్ద పెద్ద పడవలు తీసుకొని వెళ్తారు. అవసరమైతే స్టీమర్లు తీసుకొని వెళ్తారు. ఒకవేళ వెళితే ఎన్ని రోజులు వెళ్తారు? వారం రోజులు వెళ్తుండొచ్చు. నేను ఒకవేళ వారిని అడిగినప్పుడు అన్నారు, అయ్యా 5 రోజులు, 6 రోజులు, లేదా 10 రోజులు వెళ్తుండొచ్చు, లేదా 1 నెల రోజులు వెళ్తుండొచ్చు. కానీ సంవత్సరం అంతా సముద్రం మీదనే, సముద్రంలోనే ఉంటారా? నువ్వు లోకంలోనే బ్రతుకుతున్నావు, లోకంలోనే వ్యాపారం చేస్తున్నావు, లోకంలోనే నీ జీవిత, మరి వాస్తవం చెప్పాలంటే ఈ భౌతిక శరీరం అంటే ఈ యొక్క జీవితాలని మనం బ్రతకడానికి నువ్వు పని పాటలు అవన్నీ జరిగిస్తున్నావు కదా. మరి నువ్వెప్పుడైనా ప్రతిదానికి దేవుడు ఒక పద్ధతిని పెట్టాడు కదా, వాటిని ఎందుకు మీరుతున్నావు? కట్టడాల నుంచి ఎందుకు నువ్వు మీరుతున్నావు?
మనం అంటాం నేను దేవుని బిడ్డనండి. వాస్తవం అయితే మెడలను సిలువేసుకోవచ్చు, ఎల్లకాలం బైబిల్ చేతిలో పట్టుకొని తిరగవచ్చు, కానీ నీ మనసు లోకములో ఉన్నవాని వైపు వెళితే అక్కడ 16వ వచనంలో ఏముందంటే ఈ లోకములో నేత్రాశ జీవకుడంబం ఉందట. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి చూడాలి, ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, ఇదే ఆశ ఉంటుందట. అక్కడ మాటలు అదే ఉంది. అక్కడ యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం 16వ వచనంలో ఇంకేముంది? 16వ వచనం చూసారా? అవి ఆ జీవపు నేత్రాశ జీవపుడంబము దేవుని యొద్ద నుంచి, అంటే దేవుని వల్ల పుట్టినవి కావున ప్రియ సంగమా అని అంటున్నాడు ప్రభు. ఎవరి వల్ల వచ్చినాయంట? సాతాను వల్ల వచ్చినాయి. వాడంటే ఆల్రెడీ ఎప్పుడు చూసినా ఏ బైబిల్ తత్వం తీయమ్మ కోసం మంచిది, నీకు రమ్యమైనది, నీ మనసుకు ఇంపైనది, దాని వైపు నీ మనస్సును మళ్లించు అని నీ మనసుని ప్రేరేపిస్తాడు. మనం ఏం చేస్తాం? ఆదరా బాదరగా, అంటే తొందరగా కొన్నిసార్లు బైబిల్ చదవడానికి తీర్మానం తీసుకున్న వారు ఎలా ఉంటారని అంటే, ఏదో నేను దేవుని దగ్గర తీర్మానం తీసుకున్నాను కాబట్టి చకచక విత్ ఇన్ సెకండ్లలో, నిమిషాలలో ఏదైనా ఒక అధ్యాయం చదివి మళ్ళీ వారి పనులకి వెళ్ళిపోతుంటారు. అదేనా నీ తీర్మానం? ఈ దినం ప్రభు అడుగుతున్నాడు. ఆకాను వలె దేవుడేమో మాటిచ్చి ఉన్నాడు, నా ప్రియ సంగమా, నా ప్రియ కుమారుడా కుమార్తె, నేను నీ మార్గములను సరళము చేస్తాను, నీకు ముందు నేను నడుస్తాను. మనకు ముందు నడిస్తే మనకు విరోధి ఎవడు? యెహోవా ద్వారం, అంటే యెహోవా ద్వారము తెలిస్తే ఎవడు మోయగలుగుతాడు? అపోస్తలుడైనటువంటి పేతురుతో ప్రభు వాగ్దానం చేశాడు, పేతురు నీకు నేను పరలోకపు తాళము చెవులు ఇస్తుంటున్నా, నేను పరలోకములో అందుకనే ప్రభు స్పష్టంగా అంటే మత్తయి సువార్తలో మాట్లాడారు, 2-3 మీనా, అంటే దేవుని పేరిట ఏమైతే బంధిస్తారో అది పరలోకములో బంధింపబడతారో, వేటినైతే విప్పుతారో అది పరలోకములో విప్పబడతాయి. నేను విప్పితే ఎవడు మోయగలుగుతాడు? ప్రభు పేతురుతో మాట్లాడి గొప్ప తాళపు చెవిని మనకిస్తే, మరి మనం అప్పుడప్పుడు బంధిస్తూ ఉంటుంటాం కదా. ఏంటిది? అపవాదిని సైతాన్ని బంధిస్తూ ఉంటుంటాం కదా. యేసు నామములో సైతానా కాలిపో, యేసు నామములో నీవు బంధింపబడును అని అప్పుడప్పుడు మనందరం బంధిస్తాం కదా. దేవుని కట్టడాలకు లోబడి నీ బ్రతుకు, మన బ్రతుకు, మన జీవితము దేవునికి నమ్మకముగా ఉండి బంధించి దేవుని ఆత్మవలను బంధిస్తే అవి బంధింపబడతాయి. కానీ లోకములో ఉన్నవన్నిటి వైపు నీ మనసు తిరిగి బ్రతికి వాని వైపే నీవు జీవించి అది బంధిస్తే అది బంధింపబడుతుందా? బంధింపబడదు. ఒకవేళ దేవుడు మన ముందుకు నడుస్తే, దేవుడు మన ముందు నడుస్తే మన బ్రతుకులు ఎలా ఉంటాయో ఒక 2-3 మాటలు చూద్దాం. 121వ కీర్తన చూద్దాం. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చునని. యెహోవా వలననే మనకు సహాయము దొరుకుతుంది. చూసారా? దేవుడు ఏ సహాయం కావాలన్నా మనం ప్రభు వైపు మన కన్నులు ఎత్తితే
ప్రభు వైపు మన కన్నులు ఎత్తితే దేవుడే మన బ్రతుకులు, మన జీవితాలని నడిపించి ముందుకు నడిపిస్తాడు. దావీదు ఎప్పుడు ప్రార్థన చేసేవాడు. దావీదు పలుమార్లు ప్రార్థన చేసేటటువంటి వాడు. ఇంకొక ప్రార్థన చేస్తాడు దావీదు. ఏం ప్రార్థన చేశాడంటే కీర్తన గ్రంథం 116వ కీర్తన 8వ వచనంలో చూస్తే దావీదు ఇంకొక ప్రార్థన చేశాడు. చూడండి. చూసాడా, దేవుడు దావీదు జీవితంలో కలిగిన బంధకాల కంటే, కష్టాల కంటే మన జీవితంలో ఎక్కువ వచ్చాయా? దావీదుకున్నటువంటి బాధలు, దావీదుకున్నటువంటి కష్టాల కంటే మన జీవితంలో ఇప్పుడు నువ్వు బ్రతుకుతున్న బ్రతుకులలో ఎక్కువ వచ్చాయా? ఎక్కువ వచ్చాయా? దావీదు అడుగుతున్నాడు, ప్రభువా నా కన్నీళ్లు తుడిచేటటువంటి వాడు నీవే, నా శత్రువుల చేతిలో నుంచి విడిపించేవాడు నీవే. ఇంకో సందర్భంలో అంటాడు, యుద్ధ సమయంలో నా తలను కాయవాడవు కూడా నీవే కదా ప్రభువా. సైతాను వాస్తవంలో మాంత్రికులు అనేక మాంత్రిక శక్తుల చేత, మానవతి శక్తుల చేత ఒకవేళ నిన్ను, నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయడానికి, నీ ప్రాణం తీయడానికి వచ్చినా కూడా నీవెందుకు భయపడుతున్నావు? దావీదు ప్రార్థన చేయలేదా? యుద్ధ దినమున నా తలను కాయవాడవు నీవే కదా ప్రభువా. ప్రభువా నా శత్రువు, నా విరోధి నా మీదికి, నా కుటుంబం మీదకి వచ్చిన వాటన్నిటి నుంచి విడిపించే సామర్థ్యము గల దేవుడవో నీవే కదా ప్రభువా అని చెప్పి ఎందుకు మనం ప్రార్థించలేని స్థితిలో ఉన్నాం? దావీదు అంటున్నాడు, ప్రభువా నా పాదములు జారి పడకుండా కాపాడేటటువంటి దేవుడవు నీవే. ఈ ప్రార్థన మన బ్రతుకులలో మనం చేస్తున్నాం. వాస్తవంగా చూస్తే దేవుడు మనలో ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనకు ముందు నడుస్తూ మనకు మెట్టగా ఉన్న ప్రతి స్థలములు అంటే మార్గాలన్నింటినీ సరళము చేస్తున్నాడు. అయినను కూడా మన ప్రార్థన ఎలా ఉంది అంటే ఎప్పుడు కూడా దేవునిపై విశ్వాసం లేని స్థితిలో మన ప్రార్థన ఉన్నది. ప్రభు అంటున్నాడు, నా మీద పూర్తి విశ్వాసం, పూర్తి నమ్మకం లేక నీ మనస్సు ఎలా ఉంది అంటే ఆకాను వలె లోకము వైపు ఉంది. నేను ఎలా నీ మనస్సుని నా వైపు తిప్పలేని స్థితిలో ఉన్నప్పుడు నేను ఎలా నీకు సహాయం చేయగలుగుతాను? ఇంకొక మాట చూడండి, 149వ కీర్తనలో ఒక మాట ఉంటుంది చూడండి. 8వ వచనం నుంచి చూడండి. గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును విడిపింపబడిన తీర్పు మరి నీ దగ్గర దేవుని వాక్యము లేదా? దేవుని ఆత్మ నీలో లేదా? ఇక్కడ ప్రభు అంటున్నాడు, 2 అంచులు గల పదునైన ఖడ్గము ఏది? 2 అంచులు గల పదునైన ఖడ్గము దేవుని వాక్యము కాదా? దేవుని వాక్యము నీ నోట్లో లేదా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని మాటలు ప్రతిరోజు నువ్వు వింటున్నావు కదా. ఒకవేళ నీ విరోధిని ముందొచ్చి నిలబడితే దేవుని పేరిట నీవెందుకు పలుకుతలేవు? నీ కత్తి ఎక్కడ పెట్టుకున్నావు? నీ కత్తి పదునుగా లేదా? ఏం చెప్తారు మీరు అడిగితే? నా కత్తి మొండిబారిపోయింది. కత్తి ఎప్పుడు మొండిబారిపోతుంది? ప్రార్థన లేనప్పుడు. కత్తి ఎప్పుడు మొండిబారిపోతుంది? నీ మనసులో జీవితం ఈ లోకములో వానివై అంటే, ఈ లోకములో అంటే లోకములో ఉన్నవాడితో నువ్వు కలిసి జీవించినప్పుడు నీ కత్తి మొండిబారిపోతుంది.
నీ కత్తి, నీ రెండంచుల గల ఖడ్గము తుబబడిపోతే నీ విరోధి అపవాదితో యుద్ధం చేయడానికి నీకు శక్తి హీనుడవైపోతావు, నీ శక్తి తరించిపోతుంది. అందుకనే ప్రభువేమో నీవు ఈ లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు గనక నీవు వానితో స్నేహం చేస్తున్నావు. ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడితో స్నేహం చేసి ఆయనే నీ ముందు నడుస్తుంటుండగా నీకెందుకు భయపడుతున్నావు, దిగులు పడుతున్నావు? దావీదైతే ప్రార్థన చేశాడు, నా దేవా, నా పాదములను జారి పడకుండా కాపాడువాడవు నీవే కదనయ్యా అన్నాడు. ఇంకొక మాట చూడండి, 91వ కీర్తన 4వ వచనం. 91వ కీర్తన 4వ వచనం. ఆయన తన రెక్కలతో ఎంత గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు. దేవుడే ఆయన ముందు నడుస్తున్నప్పుడు, ఒకవేళ సముద్రంలో నడుస్తున్నాం, అలల వలె కెరటాలు ఎగిరి పడుతున్నాయి, నీ మీద పడనిస్తాడా? దేవుడు నీ మీద పడనిస్తాడా? నీ ముందు నడిచినటువంటి దేవుడు నీ మీద పడనిస్తాడా? మరి ఎందుకు భయపడతావు? నీ ముందు నీ శత్రువు ఉంటే దేవుని దాటి కదా నీ దగ్గరికి రావాల్సింది. దేవుని ఎదిరించే దమ్ము, ధైర్యము ఈ లోకంలో ఉన్న అపవాదికి ఉందా? ఈ లోకమును జయించినటువంటి విజయం మన విశ్వాసం, నీ విశ్వాసం, నా విశ్వాసం కాదా? అయినను కూడా దేవుడు తన రెక్కల కింద కప్పుతాను అని మాట ఇచ్చినాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఏదైనా వస్తుందంటే కథ మనం అయిపోయింది, అయ్యో అయిపోయింది అని అనుకుంటాం, కానీ ఏమి కాదు. ఎందుకంటే ఆయన తన రెక్కలతో మనల్ని కప్పి దాచి పెడతాం. మనం అనుకుంటుంటాం, నా పని అయిపోయింది అనుకుంటాం, కానీ ప్రభు అంటాడు, ఏ పని అయిపోలేదు. యెషయా రాసినటువంటి గ్రంథము 41వ అధ్యాయం చూద్దాం. 41వ అధ్యాయము 10వ వచనం. చదవండి. ఈ మాట అందరి బైబిల్లో ఉందా? సిస్టర్ చదివినటువంటి ఆమె బైబిల్లోనే ఉందా? చదువుడండి, అందరి బైబిల్లో ఉందా? అందరు ఈ మాటలు చదువుతున్నారా? ఏమేమన్నాడు అక్కడ? ఎన్ని మాటలు ఇచ్చాడు? చదువుకుని చూడండి. లాస్ట్ చదవండి. నీకు సహాయం చేస్తానని చెప్పాడు. దానికంటే ముందేమున్నది? భయపడకు అన్నాడు ఆల్రెడీ. ఎందుకు మాత్రం ఏదైనా సమస్యలు గజ 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 అంటే మొత్తం కింద పడుతుంటే ఎందుకు కొనుక్కుతున్నాం? వాస్తవం చెప్పాలంటే ఆ 10వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, చివరి లైన్లో చూస్తే, నీ దక్షిణ అంటే దేవుడు తన దక్షిణ హస్తంతో నిన్ను ఏమంటాడంట? ఆదుకుందును, నేను ఇచ్చిపెడతాను ఆ బిడ్డ. ప్రభు అంటున్నాడు, నీకు సహాయం చేస్తానని చెప్తున్నాను. నువ్వు ఎప్పుడు చూసినా ఏమైపోతుందో దిగులు పడుతుంటావు. పోయిన వారం కూడా ఒక మాట అనుకున్నాం, విచారం చేసే వాళ్ళకి ఏమంటుంది? శ్రమ. రంది పెట్టుకుంటోనికి శ్రమ. ఇక్కడదే ప్రభు అంటున్నాడు, నువ్వెప్పుడు దిగులు పడకు, జడియకు, భయపడకు, నేనున్నాను.
నేనున్నాను కదా. ఏ రోజైనా మనం అనుకుంటామా నా దేవుడు ఉన్నాడు? ఆ మాటలే మర్చిపోతాము, ఆ మాటలే మర్చిపోతుంటాం. ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి నడిపిస్తున్నప్పుడు ఏ రోజైనా సరే వదిలిపెట్టిండ? ఎన్ని రోజులు నడిపించాడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశానికి? 40 సంవత్సరాలు. వాస్తవం చెప్పాలంటే వారి త్రోవ వారు పర్ఫెక్ట్ గా నడిస్తే ఎన్ని రోజుల ప్రయాణం అయితే కానాను చేరుకుంటారట? సుమారుగా కాక బైబిల్లో చెప్పబడింది ఎన్ని రోజులల్లా ఐగుప్తు దేశంలో నుంచి పాలు తేనెలు ప్రవహించేటటువంటి కానాను దేశానికి నడవడానికి ఎన్ని రోజులు, అంటే వాళ్ళ జర్నీ ఎన్ని రోజులు పడుతుంది? ఎన్ని రోజులు పడుతుంది చెప్పండి? తప్పేం లేదు, రైటో రాంగో ఏదో ఒకటి వస్తుంది కదా, బహుమానం అయితే లేదు. 40 రోజులు. ఎన్ని రోజులు నడిచారు? ఏ రోజైనా వారికి ఏమైనా తక్కువైందా? మరి ఎందుకు భయపడినా? ఊరికే సముద్రం రాగానే అయ్యి బాబోయ్ అట్లొచ్చింది నాయన, మాకు సమాధులు లేవని చెప్పి ఆ ఐగుప్తు దేశాన్ని వదిలేసి ఇక్కడ సముద్రంలో కలిపేయడానికి వచ్చినావా అని చెప్పి మోషే మీద తిరగబడ్డారు. ఏదైనా ఒక గడ్డు పరిస్థితి శ్రమని జీవితంలోకి వస్తే పక్కోళ్ళు వచ్చి అడుగుతారు, ఏమమ్మా ఏం బాగైంది యేసు ప్రభువుని నమ్ముకొని? అసలు ఏం సంపాదించావు? నీళ్ళు అట్లే ఉంది, మేము చూసాం, మేడల మీద కట్టుకున్నాం, నీకు ఏ వాహనాలు లేవు, ఏది లేదు అని అడుగుతారు. అంటే ఏమనుకుంటావు? నీ మనసులో సైతం రాగానే ఏమనుకుంటావు? అవును కదా. ఏ రోజైనా ఇశ్రాయేలు ప్రజలని 40 సంవత్సరాలు ఏమైనా తక్కువ చేశాడా? ఒక్కసారి ఆలోచన చేయండి. మనం అంటే 40 సంవత్సరాలు అంటే ఇంచుమించు మనం సగం జీవితం కంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుంటున్నారు? మా అంటే 70, ఇంకొంచెం ఇంకో 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలని దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశానికి నడిపించినప్పుడు ఏమైనా కొంచెం కొదువేమైనా అయిందా? చెప్పండి, ఏమైనా కొదువైందా వాళ్ళకు? మీరు చెప్పాలి. ఆల్రెడీ వాళ్ళకి అసలు ఇంకొక సందర్భంలో అంటాడు, ప్రభువు వాళ్ళ బట్టలు తిరిగిపోలేదట, వాళ్ళ బట్టలు మార్చిపోలేదట, వాళ్ళు చెప్పులకు వేసుకున్నటువంటి అంటే కాళ్ళకి వేసుకున్నటువంటి చెప్పులు తెగిపోలేదట. అందరికి ఒక ఆలోచన వస్తుంది, ఆలోచనలు వస్తాయి. ఏం పాస్టర్ గారు, చిన్నపిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చెప్పులు చిన్న సైజు ఉంటాయి కదా, పెద్దగైనాక కాదాలు అంటే పాదాలు పెద్దగా అవుతాయి కదా, మరి చిన్నగా ఉన్నప్పుడు చెప్పులు పెద్దగా అయినాక ఎట్లా పట్టినాయి? ఆలోచన రాలేదు ఎవరికి ఆలోచన రాలేదా? వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. ఎవరికైనా ఆలోచన వచ్చిందా రాలేదా? చిన్న పోరగాళ్ళకి చిన్న చెప్పులు ఉంటే 40 ఏళ్ళ వరకు పెద్దోళ్ళు అవుతారు, యుక్త వయసుకు వస్తారు, పాదాలు కూడా పెరుగుతాయి కదా పాస్టర్ గారు. చిన్నగా ఉన్నటువంటి శరీరం, చిన్నపిల్లల శరీరం ఎప్పుడు ఉంటే వాడు 20 ఏళ్ళ వయసు అంటే యవ్వన వయసుకు వస్తే వాడి శరీరం పెరుగుతుంది కదా, వానికి ఎట్లా బట్టలు సరిపోయినాయి? దేవుడు ఏదైనా చేసే సామర్థ్యం గలవాడు. దాన్ని ఆలోచన చేసి ముందుకు నడుస్తుంటున్నప్పుడు ఒక మాట చూడండి, ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం చూద్దాం. ద్వితీయోపదేశకాండం ఇశ్రాయేలు ప్రజల చరిత్ర చూద్దాం. ద్వితీయోపదేశకాండం 29 5వ వచనం 6వ వచనం. నేను మీ దేవుడైన యెహోవానని మీ అందరూ తెలుసుకున్నట్లు
40 సంవత్సరములు నేను మిమ్మల్ని అందరి అరణ్యములో నడిపించి తిని మీ బట్టలు మీ ఒంటి మీద మీ చెప్పులు చూసారా ఎట్లా కాపాడాడు. ఆకలేసిందంటే అయ్యో దేవ ఆకలేసిందంటే పొద్దున తెల్లారగానే కావలసినంత దేవదూతలకు తినేటటువంటి మన్నాను కురిపించేసేసాడు. ఏ కొంచెం సమస్య వచ్చినా కూడా వాళ్ళు చాలా బాధపడ్డారు. ఎర్ర సముద్రమును దాటించిన ఆ జీవము కలిగినటువంటి దేవుడు మాతో ఉండగా మాకెందుకు భయమో మాకెందుకు దిగులు అని చెప్పి ఏ రోజైనా ఆలోచన చేశారా? వాళ్ళు చేయలేదు, ఇప్పుడు మనం కూడా చేస్తాం. చిన్న సమస్య రాగానే సేవకుని పైన మోసే పైన ఆ జన అంటే నడిపించే వారందరి పైన ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. కొంచెం ఆ ఎర్ర సముద్రము దాటి కొంచెం దూరం ఒక 2 రోజులు 3 రోజులు నడిచారో లేదో విపరీతముగా దాహం వేసి తాగడానికి నీళ్ళు లేవు. దేవుని మీద కొనుక్కున్నారా లేదా? గులిగినారా లేదా? సనుక్కున్నారా లేదా? కానీ ఎర్ర సముద్రంలో దాటించినటువంటి మా గొప్ప దేవ, మాకు దాహం వేస్తుంది, మాకును మా పిల్లలకును మా సమూహం అంతటికి నీడి ప్రభు అని చెప్పి అందరూ సమూహంతో కలిసి ప్రార్థన చేద్దామని చెప్పి మోసే సముఖం అంటే మోసే దగ్గరికి వచ్చి ప్రార్థన చేద్దామన్నారా? అనలేదు. కానీ మోసే మీదకి వచ్చి తిరుగుబాటు చేశారు. మోసే ఏమయ్యా నువ్వు, నాకు అర్థం కాదు, నీళ్ళు లేకుండా మమ్మల్ని చంపుదాం అనుకున్నావా అని చెప్పి మోసే మీద తిరుగుబాటు చేశారు. మోసే ప్రార్థన చేసినప్పుడు నీళ్ళు ఇచ్చాడా లేదా? ఎన్నిసార్లు వాస్తవంగా చెప్పాలంటే ఇశ్రాయేలు ప్రజల జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలు మన జీవితంలో చేయలేడంటారా? ఇశ్రాయేలు ప్రజలను కాపాడువాడు కొనుకోడు నిద్రపోవడం చెప్పినటువంటి దేవుని లేఖనాలు, మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటానని చెప్పినటువంటి దేవుని మాటలు ఏమైనా అబద్ధమా? మరి మన దగ్గరికి మన దేవుడే మన ముందు నడవగా మనం ఎందుకు చాలాసార్లు భయపడతాం? ఇంకా మనకి చూడండి, అదే ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం 7వ వచనం. అక్కడ స్పష్టంగా అందరూ బైబిల్ తెరవండి. మీ చేతి పనులన్నిటిలోనూ నిశ్చయముగా దేవుడు ఏదో ఒక పని చేస్తున్నారు. అందరూ ఏదో ఒక పని మీరు అందరూ చేస్తున్నారు కదా. ఎవరైనా పని చేయకుండా ఎవరైనా ఉత్తగున్నారా? ఎవ్వరు లేరు. ఆడోళ్ళు అనవచ్చు, లేడీస్ అనవచ్చు, అయ్యా మేమేం పని చేస్తున్నారేమో, మా యజమానులు పని చేసుకొస్తున్నారంటే ఇంట్లో కనీసం భోజనం సిద్ధపాటు చేస్తున్నావు కదా, ఏం పర్వాలేదు, దేవుడు నువ్వు చేసినటువంటి పని అంటే నీ చేతి పనులన్నిటినీ నేను ఆశీర్వదిస్తానంటున్నాను. మాటను పూర్తి కంటిన్యూషన్ చేయండి. ఈ గొప్ప అరణ్యములో చూసారా, అరణ్యములో నడిపించినటువంటి ఆ దేవుడు ఇశ్రాయేలు పక్షము నుండి వారికి ముందు నడిపించినప్పుడు వారికి ఏమైనా తక్కువైందా? భోజనం కావాలి పాస్టర్ గారు అని చెప్పి మోషే దగ్గరికి వెళ్ళిపోతే ప్రార్థన చేశాడు. పరలోకంలోంచి దేవదూతలు తినేటటువంటి మన్నాను కురిపిస్తే విపరీతంగా తెలుసుకున్నారు. ముందే చెప్పాడు, బిడ్డ ఎంతైతే కావాలనో పొద్దుమీకంటే
పొద్దుగా తీసుకోపోతే మధ్యాహ్నానికి సాయంత్రానికి సరిపోయేంత తీసుకో బిడ్డ, ఎక్కువ తీసుకోకు నాయన అని చెప్పాడు. ఏం చేశారు? కొంతమంది, అందరు కొంతమంది, రేపు ఉంటుందో దొరుకుతుందో దొరకదు, పార్సల్ చేసి పెట్టుకోవాలి. ఇది రేపటికి పార్సల్ ఏమైంది? పాడైపోయింది. ఏ రోజైనా వారు ఉపవాసం ఉన్నారా? దేవుడు ఇవ్వక మానిపోయిన ఏ రోజున మానేశాడా? ఒకరోజు ఏం చేశాడు? లేదు పాస్టర్ గారు మాకు చికెన్ మటన్ కావాలని అన్నారు. అరకూర ఇచ్చాడా? ఏమన్నా ఏదో 10 మందికి ఒక కోడి ఇచ్చేసాడా? 10 మందికి ఒక కోడి ఇచ్చాడా? 10 మందికి కలిసి ఒక అరకేసి ఇచ్చాడా? ఒక మాట అడగండి. ఇశ్రాయేల్ ప్రజలకు మటన్ చికెన్ కావాలంటే 10 మందికి 100 మందికి ఒక కోడి ఇచ్చాడా? బాబు మీరు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి. వాళ్ళు ఏం చేశారు? మీరు నమ్ముతారు నమ్మలో కిలోలు తినేసి ఉండొచ్చు, నోట్లో ఏలు పెట్టుకుంటే మటన్ అంటే చికెన్ ముక్క మటన్ ముక్క తాకుతున్నట. ఏమైనా కొదువు చేశాడా? మరి మన జీవితంలో ఏదైనా కొదువ చేయడానికి ఆయన ఏమైనా కోరుకున్నాడా? మనం చేసిన తప్పులు దేవుని వదిలేసి వెళ్తే తక్కువ అవుతుండొచ్చు, కానీ దేవునితో అంటుకట్టుబడి ఆయనతో నమ్మకంగా ఉంటే మనకి ఏం తక్కువ కదట. దావీదు అంటాడు, దేవా నీవు నా ముందు నడుస్తున్నావు, నా పాదాలు జారిపడకుండా కాపాడుతున్నావు, నీ రెక్కల నీడలను సంరక్షిస్తుంటున్నావు. అప్పుడు అంటున్నాడు, దేవా నా గిన్నె నిండి పొంగి పారునట్టంటే మన గిన్నె ఎప్పుడు నిండుతుంది? రోజు మన కుటుంబంలో 3 పూటల కడుపు నిండా తిని 10 మందికి పెట్టేటటువంటి స్థితి. మన గిన్నె నిండి పొంగి పారునట్టంటే మనం తిని మనము, మన పిల్లలు, మన కుటుంబము 3 పూటల మంచి భోజనం తిని ఎవడన్నా మన దగ్గరికి వస్తే 10 మందికి పెట్టే సామర్థ్యం కలిగినట్టు, ఆ సామర్థ్యం కలిగినటువంటి స్థితి దావీదుకి ఇవ్వలేదా? దావీదుకి ఇవ్వలేదా? దావీదు చేసినటువంటి ప్రార్థన తన పిల్లలకు అందరు లాస్ట్కి వస్తే తన కొడుకు సొలొమోను దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కరోజు భోజనం లీస్ట్ తీసుకుంటే అసలు మనం వర్ణించలేము. ఆల్రెడీ ఒక్కరోజు అంటే 1 టైం భోజనం అంటే సొలొమోను టిఫిన్ ఖర్చు విషయంలో కానీ, మధ్యాహ్నం లంచ్ విషయంలో కానీ, సాయంత్రం భోజనం మెనూ కానీ ఆ బైబిల్లో రాసిపెట్టి ఉంది. ప్రపంచంలో ఈ రోజు దాకా ఆ మెనూ ఎవడు పాటిస్తలేడు. ఇంకా అంత గొప్ప మెనూని దేవుడు ఇచ్చాడు. చూడండి, దావీదు తన కుటుంబానికి సొలొమోను రాజు విషయంలో. మనం అనుకుంటాం మన దేవుడు మనకు ముందు నడిస్తే మనకి ఏ లోటు లేదు. చివరికి ఇంకొక మాట చూసుకొని మనం ముగింపులో కదా, మనకు ఆశీర్వాదమే లేదు. ఎప్పుడు చూసినా మన ఇల్లు, మన కుటుంబం అంతా ఎలా ఉందంటే ఎప్పుడు చూసినా కూడా విచారం చేత, ఎప్పుడు చూసినా అసంతృప్తి ఉంది. అదే ద్వితీయోపదేశకాండంలో ఒక మాట ఉంటుంది చూడండి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 9-10 వచనాలు. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, ఇంకా ఏమన్నా ఇది చేయనంటున్నాడా? గర్భఫలం కానీ, భూమి కానీ, పంట విషయంలో కానీ, నీ చేతి ఏ కష్టం పని చేస్తున్నావో అన్నిటిలో కూడా నీకు కావాల్సింది నీకు. ఇంకా ఆ మాటలు చూస్తే చదవండి, కంప్లీట్గా ఉంది. ఆశీర్వదిస్తా అంటాను, వర్ధిల్లింపజేస్తానంటాడు. మరి ఎందుకు ఆశీర్వాదం వస్తలేదు? ఎక్కడ మనం తప్పిపోతున్నాం? ఎక్కడ మనం తప్పిపోతుంటున్నాం?
16వ వచనం చదవండి, అదే అధ్యాయం. మొదటి వచ్చి మళ్ళీ చదవండి. మాట అందరూ అండర్లైన్ చేసుకోండి. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవా అవన్నీ నడిచి నువ్వు బ్రతికి, అంటే వాస్తవంగా అవి ఎందుకు బతుకుతున్నానేమో నాకు అర్థమవుతూ లేదని కొన్నిసార్లు అంటుంటుంటారు. అయ్యో నా బ్రతుకు, అయ్యో సంవత్సరం అయిపోయిందా. ప్రభు మనతో మాట్లాడుతున్నారంటే మనం ఎప్పుడు చూసినా కూడా చాలా ఇబ్బందులు పడతాం. చివరికి ఒక మాట చూసుకొని ముగించుకుందాం. ఆల్రెడీ యోబు రాసినటువంటి గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల, ఇంతకన్నా గొప్ప మాట ఎవరైనా చెప్తారా? ఇంతకన్నా గొప్ప మాట ఇంకెవరైనా చెప్తారా? బాబు, నా కుమారుడా, నా కుమార్తె నాతో స్నేహం చేయి, నీకు సమాధానం ఇచ్చేసేస్తా. ఇంకెవరైనా చెప్తారా? ఇంతకన్నా గొప్ప మాటలు ఇంకెవరైనా చెప్తారా? దేవుడే ఇంత గొప్ప మాట చెప్తే, నాతో సహవాసం చేస్తే, నాతో స్నేహం చేస్తే నీకు సమాధానాన్ని ఇస్తానని చెప్తుంటున్నాను. కానీ మనం ఏం చేస్తుంటాం? ఒకసారి సహవాసం చేస్తాము, ఒకసారి దోస్తాను, ఒకసారి ఏమో కటి, అంటే ఆయనని విడుదల చేసేస్తాం ఆల్రెడీ. కానీ ప్రభు అంటున్నాడు, ఇలాంటి స్థితిగతుల గుండా నీవు నీ బ్రతుకు నడిస్తే ఆశీర్వాదాల వైపు వెళ్ళదు. కానీ ప్రభు అంటున్నాడు, నా కుమారుడా, నేను నీకు ముందు నడుస్తాను. నీకు ఏదైతే నువ్వు నడిచేటటువంటి మార్గంలో అడ్డుబండలు ఉన్నాయో వాటన్నిటిని నేను తీసివేసి నీ దారిని సరళము చేస్తానంటున్నాడు. నీకొచ్చే ప్రతి అపవాది చేత బంధింపబడినటువంటి బంధకాలన్నిటినీ నేను తెంచి వేస్తానంటున్నాడు. కానీ మనం ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు నాతో సహవాసం చేయి, నేను చెప్పినటువంటి ఆజ్ఞలను నీ జీవితంలో తోచా తప్పకుండా అనుసరించిన కట్టడాలని. అప్పుడు నీకు ఏది కావాలో వాడుకో. ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు వారికి ఏమైనా తక్కువ చేశానా? వారికి నేను కావలసినటువంటి ఆహారం ఇవ్వలేదా? వారికి కావలసిన బట్టలు ఇవ్వలేదా? వారికి కావలసిందల్లా నీళ్ళు ఇచ్చాను. వాస్తవం చెప్పాలంటే అరణ్యములో బండలోంచి నేను జీవజల నదులని ఉడికింపజేశాను కదా. అదే విధముగా చివరిగా మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే, ప్రయాసపడి భారం మోసుకొని పోవుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. ఎవరైతే నా దగ్గరికి వస్తారో వారికి కావాల్సిందల్లా దీన మనస్సు. సాత్వికుడు కాబట్టి దీన మనస్సు. అందుకని ఇంకేమో ఎవరి దగ్గర విశ్రాంతి దొరుకుతుందట, ఎవరి దగ్గర అయితే మనకు కావాల్సిందల్లా మనం వెంబడించే మన దేవుడి దగ్గర ఉంది. కానీ మనం వదిలేసి వెళ్ళిపోతే అవన్నీ మనకు దొరకవు. మరి దేవుని సహాయం అందిస్తూ, దేవా నా ముందు నీవు నడువు ప్రభా, ఉదయకాలం లేచింది మొదలుకొని సాయంత్రం పని ముగించేంత వరకు ప్రభు నా నడకలో, నా పనిలో దావీదు వలె దేవుడు చేసిన దావీదు ప్రార్థన మనం ఎప్పుడైనా చేస్తామా?
నా హృదయ ధ్యానము, నా నోటి మాటలను నీకు అంగీకారమగునట్లు నేను ఉండును, అంటే నా అంగీకారమగునట్లు ఉండాలి ప్రభు అని చెప్పి దావీదు చేసేటువంటి ప్రార్థన మనం చేస్తామా? చేస్తే మన బ్రతుకులు బాగుపడతాయి. ఈ మాటలు దేవుడు దీవించును గాక.